మేము రేపు మాపో మనం భూమిని విడిచిపెట్టాల్సిందే. బ్రతకాలం బ్రతుకుతాం, తర్వాత మనము కనపడకపోతాము. మన ఆస్తి మన దగ్గర రాదు, బంగారం మన వెంబడి రాదు, వెండి మన వెంబడి రాదు, భూములు మన వెంబడి రాదు, మనం కట్టుకున్న బంగ్లాలు మన వెంబడి రాదు. కానీ నువ్వు విశ్వసిస్తే, నిరీక్ష కలిగి ఉంటే పరలోక రాజ్యం యేసుతో కూడా ఉంటాం. నిత్య రాజ్యం. ఆ యేసు ప్రభు అందుకే లోకానికి వచ్చాడు, అందుకే లోకంలో ఆయన జన్మించాడు. మానవ రూపం దాల్చుకొని నేను ఇక మార్గదర్శి అంటున్నాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా మీరు పరలోక రాజ్యం వస్తానని ఆయన చెప్తున్నాడు. ప్రభు మన మార్గం సిద్ధం చేశాడు. ఆ మార్గం మనం కనుగొంటే, విశ్వసిస్తే నిశ్చయంగా దేవుని రాజ్యంలో వెళుతాం. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రము. ఈ సమయంలో తండ్రి, నీ రాజ్యము కొరకు ఆరాటము కలిగి ఎంతమంది ఆత్మలు ఇక్కడ ఉన్నాయో, ఎంతమంది ప్రాణాలు ఇక్కడ ఉన్నాయో, ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఉంటున్నారో, నీ రాజ్యంలో చేరాలి, నీ రాజ్యంలో అడుగుపెట్టాలి, నీవే మా తండ్రివని నమ్ముచున్నారో వారందరూ ధనిలని వాక్యం ఉన్నది. అయ్యా, లోకంలో మేము ఉన్నాం, ఈ లోకం విడిచిపెడతాం, తర్వాత ఆ తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే ఆ తండ్రిని విశ్వసించాలి, నమ్మాలి, అప్పుడే పరలోక రాజ్యం వెళ్తాం. నువ్వు నమ్మింది, పరలోక రాజ్యం వెళ్ళింది, అది మేము సంతోషిస్తున్నాం. 70-80 సంవత్సరాలు ఆయుస్సు భూమి మనిషికి ఇచ్చావు ప్రభు. 80 సంవత్సరాలు దాటింది రూతమ్మకు, పరలోక రాజ్యం వెళ్ళింది. ప్రభానికి స్తోత్రము. మేము కూడా అలా నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి విశ్వాసం, నిరీక్షణ మా అందరికీ దయచేయమని, ఇక్కడ కూడా మా అందరికీ దయచేయమని. ఆత్మ దయచేసే దేవుని దగ్గరే వెళ్ళను. మా ఆత్మ ఎక్కడికి పోతుందైనా, నరకానికి పోకూడదు, పాతాలకు పోకూడదు. యేసుని కలిగి పరలోక రాజ్యం వెళ్ళాలి. మా ఆత్మ రక్షించునైనా, మా ప్రాణం రక్షించు ప్రభువా. భూమి ఉన్నప్పుడే ఆత్మ విషయమే తీరుగా కనిపెట్టుకో, మాకు సహాయం చేయి. హృదయ శుద్ధి గల వారు ధనీలు, పరలోక రాజ్యము దేవుని కుమారుడు వాక్యం సెలవిచ్చిన నాయన. హృదయ శుద్ధి గల ఉంటే మేము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. అలాగే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాకు హృదయ శుద్ధి మాకు అవసరం కనుక మా పవిత్రమైన జీవితం మాకు దయచేయండి. కుటుంబాన్ని ఓదార్చండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.